రికార్డులు లేవంటే శిక్ష తప్పదు. జీహెచ్ఎంసీలో రికార్డుల మాయం. టౌన్ ప్లానింగ్, శానిటరీ విభాగాల్లో ఫైళ్ల అదృశ్యం, అక్రమాల ఆరోపణలు. అధికారులు భారీ ఎత్తున అవినీతికి పాల్పడి రికార్డులు మాయం చేస్తున్న వైనం. బిఎన్ఎస్ చట్టం ఏం చెప్తుంది? ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? ప్రభుత్వ రికార్డు కావాలనే మాయం చేసినా, ఉండి ఇవ్వకపోయినా ఎంతటి వారినైనా చట్టం వదలదు. సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను చట్టం ముందు నిలబెట్టాలని కోరుతున్న ప్రజలు. ఈ జిహెచ్ఎంసీలో ఈ దొంగలంతా తయారయ్యి దొంగల బ్యాచ్ ఉంటుంది కదా, ఈ దొంగల బ్యాచ్ మొత్తం తయారయ్యి విపరీతంగా అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారంగా అక్రమాలు చేసేసారు. మనలాంటి వాళ్ళు ఎవరన్నా ప్రశ్నించేటప్పటికీ లేకపోతే ఇంకేదన్నా విషయంలో అది బయటపడుతుందేమో అనుమానం రాగానే ఏం చేస్తున్నారంటే ఆ రికార్డులు ఏవైతే ఉన్నాయో ఆ రికార్డులు మొత్తం ఫైల్స్ దొబ్బేయటం కానీ తగలబెడటం కానీ ఇట్లాంటి పనులు చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. చేసేదే ఎదవ పనులు, వీళ్ళు దొంగ పనులు. లంచాలకు కకృతిపడి ప్రజల సొమ్మును అడ్డంగా దోచుకొని తినటమే కాకుండా దొరికిపోతారన్న భయంతో ఆ రికార్డులు మాయం చేయటం, తగలబెడతాం. ఒకే ఆఫీస్లో పదే పదే షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అదేం ఆశ్చర్యం అర్థం కావట్లా. షార్ట్ సర్క్యూట్ అవుతుంది, ఫైల్ తగలబడుతున్నాయి, షార్ట్ సర్క్యూట్ అవుతుంది, ఫైల్ తగలబడుతున్నాయి. అది కూడా అన్ని ఫైళ్ళు తగలబడవండి. వీళ్ళకి ఏ ఫైల్ కావాలనుకుంటే ఆ ఫైలే తగలబడుతుంది.